గిట్టని వారు అని చెప్తుంటారు. రాయలసీమ పరిరక్షణ ద్వారా సాధించేది ఏం లేదు, భవిష్యత్తులో బైరెడ్డి రాజశేఖర రెడ్డి సైతం జగన్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఆ విధంగా చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అబ్బాయి ఇప్పటికే 3 గంటలు అయింది. మీరు ఈ పెద్ద పెద్ద లైట్లు వేసినారు, ఈడ మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఈరోజు ఒకటి బ్రదర్, మీరు గమనించాల్సింది, రాయలసీమ పరిరక్షణ సమితిని అంత తక్కువ అంచనా వేయొద్దండి మీరు దయచేసి. ఇది ఒక పార్టీ, ఈ పార్టీ రాయలసీమ భవిష్యత్తు కోసం, రాయలసీమ వాసుల కోసం, రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ. ఈ పార్టీని వైండప్ చేసి ఇంకొక పార్టీలో చేరుతారు అన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని దయచేసి మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి. దాన్ని మీరు వెనక్కు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. ప్లీజ్ విత్డ్రా దట్ క్వశ్చన్ సో దట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇక్కడ ఇంకోటి కర్నూలు జిల్లా ప్రజల నుంచి తెలియజేయడం ఒక్కటే, నల్లమల ఫారెస్ట్లో అక్రమ కలప వ్యాపారం కారణంగానే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కోట్లు సంపాదించారనేది ఒక వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐ థింక్ ఎవడో చెప్పినవాడు పిచ్చోడు కావచ్చు, మీరు విన్నందుకు మీరు కూడా ఏదో కొంచెం ఎన్నో మరి పురుగు దొలిచినట్టుగా కనపడతా ఉంది. నేనే కనుక అక్రమ వ్యాపారాలు చేసి ఉంటే నా మీద చర్యలు తీసుకోవాల్సింది, నా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది. ఒకటి, నేను ఒక చెట్టును ఆరాధించేవాడిని. వేప చెట్టుకు రాగి చెట్టుకు పెళ్ళిళ్ళు చేసేవాడిని నేను మన ధర్మం ప్రకారంగా. వేప చెట్టు మీద అపారమైనటువంటి ఒక భక్తిభావం ఉన్నవాడిని నేను. ఒక చెట్టు అంటే అది ఏ రకమైనటువంటి ఈ ఒక్క ప్రపంచంలో ఏ రకమైనటువంటి సేవలు అందిస్తుందో బాగా తెలిసినటువంటి వాడిని నేను. అటువంటి చెట్టుకు ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి పెద్దపీట వేసేటటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అటువంటి పనులు చేస్తారని ఎవడో నాకు గిట్టనివాడు ప్రచారం చేసింటే దాన్ని తీసుకొని వచ్చి నా ముందర పెట్టి నాతో మీరు ఈ రకమైనటువంటి రియాక్షన్ను నా ద్వారా తెప్పించుకోవడం ఇదేం బాగా కనపడడం లేదు. ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడాలి తప్ప ఇంకోటి కాదు. పవన్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175 స్థానాలు మేమే గెలుస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్తుండగా, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలే మమ్మల్ని గెలిపిస్తాయి, రాష్ట్రంలో 175 స్థానాలు మేమే గెలుస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డంగా వేస్తున్నారు. అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు విని విని ప్రజలు విసిగెత్తిపోయారు. కొత్త రికార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త సీరియల్ కోసం ఎదురు చూస్తాం. ఈ సీరియల్ ఇంకా చూసి 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 జనానికి కూడా బోరు కొట్టింది.